ఏం జరిగిందని అసలు అక్కడ? తమ్ముడు పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాక 5 రోజులు అయితే పోయింది తెలియదు. నేను చిన్నమ్మడికి కదా చిన్నమ్మడి పంట చేసుకున్నాను పోతే తెలిసింది. అది తెల్లారితే పట్టణాలు మేము వచ్చినాక సరే పోయిందని చెప్పి స్టేషన్లోకి వచ్చి మాట్లాడినాం. పోయింది నాకు తెలియదు, నాకు కూడా చెప్పలేడు అని చెప్పినాక ఏం చేశారు, సరే అని చెప్పి సార్ పిలిపిస్తాడు. నా పెద్ద మనుషులో కలిసినాడు ఫస్ట్. నా మాట దిగిలి సార్లు కూడా పెద్ద మనుషులు కూడా పిలిపించారు. ఎందుకంటే పోయింది పిలిపారు అని చెప్పి ఎస్ఎస్ఆర్ కూడా అన్నారు. నాకు అలవది ఇద్దరు మేజరు ఏమైనా చేసుకోవచ్చు అంటే నేను కూడా చేసుకున్నాడు కానీ నాకు కూడా కొద్దిగా బాగా సపరేట్గా ఉన్నాక కూడా నేను ఆయన నిన్న పెద్ద మనుషులో కలిసి మరి పెద్ద మనుషులకి ఇట్లా అంటే ఎస్ఎస్ఆర్ పిలిపిస్తాను కదా అని మాట్లాడినాక స్టేషన్కి అడిగినాం. పొద్దున్న నిన్న నైటు ఫోన్లు చేసి తెలుసుకుని తెలుసుకొని మేడం చెప్పింది ఎక్కడున్న వాటికి రావాలో ఏమో మాట్లాడతారంట వాళ్ళ అమ్మాయితో అంటే సరే మేడం ఒప్పుకున్న తీసుకెళ్తా అని చెప్పిన. ఇలా పొద్దున 10:30కి వచ్చారు. వాళ్ళ తరఫున వచ్చిన మా పిల్లలందరూ వచ్చినాక మాట్లాడారు, లొల్లి చేసారు. వీళ్ళతో మాట్లాడితే పిల్ల నాకు నచ్చింది నాకు ఆడ నచ్చింది అందరూ ఉంటాయి ఏమైనా చేసుకొని నాకు అవసరం లేదు, ఇది నాకు సంబంధం లేదన్నాక వాళ్ళు పోయిర్రు. కింద మాట్లాడమని చెప్పారు, పేపర్ రాస్తున్నా రాయలేరు. ఏమైనా కావాలని మీరు బంగారం మీద పెడతారు కావచ్చు అని చెప్పి అడిగారు. అట్లా కూడా ఏం సపోర్ట్ చేయలేదు. నేను కూడా మేము ఏమన్నా ఏదైనా ఆస్తుంటే సగం అని చెప్పిన. అన్నాక అంత కిందికి వెళ్ళాక ఒక అర్ధ గంట ఆలోచించుకున్నాం. పెద్ద మనుషులు అందరూ వేరు ఏ పది రాయారట మేము రాసేయమని చెప్పినాక పేరు ఆయనకి ఏమైంది. మళ్ళీ తర్వాత ఒక గంట సేపటికి 2 గంటలకి వాళ్ళు చాలే సరే మాట్లాడుకుందాం అని చెప్పి ఒక మనిషితో చెప్పినాక ఆ మనిషికి నాకు చెప్పి ఇట్లా సంగతి అంటే సరే పేపర్గా రాసినాం. వీళ్ళు ఆల్రెడీ ఇద్దరు పెద్ద మనుషులు మాదికి ఇద్దరు పెద్ద మనుషులు రావాలంటే పెద్ద మనిషి ఫోన్ చేసిన సరే వస్తున్నా అన్నం తింటున్నాను. నేను కూడా మా బాబాయ్లు వచ్చారు. బోపేటకి వెళ్ళి బాబాయ్లు వచ్చినాక తినద్దాం పవర్ ఆ బాసేపు అయితే ఆకలి అవుతున్నట్టుంది తిందని దారా అయితే నాకు కార్లు ఎక్కిచ్చారు. మా అమ్మ మనకు సమోసాలు ఇట్లా తీసుకొచ్చి ఇచ్చారు. సార్ అన్నాడు తింటాపూర్ ఎంతసేపు ఉంటారా 2 అవుతుందంటే సరే సార్ అని చెప్పి కార్లకి వెళ్ళి దిగంగా ఆ గేట్ కాడ దొరకబట్టారు. కార్ డోర్ తీసారు. ఇష్టం వచ్చి నాకు దాడి చేశారు. అంటే దీంతో దాడి చేశారు, కుచ్చిరు ఇంతదంతా ఇంకో పైపుతో వచ్చారు. నాకు సడన్గా మా చిన్న తమ్ముని కొట్టారు. నేనున్నా మా మామ మీరు లేచారు, మా నాన్న మీరు లేచి మా బాబాయ్ అంతా దొరకకపోతే నన్ను ఘోరంగా ఏర్పడు. అంటే దేనికోసం అన్నట్టు ఈ గొడవ? అదే అమ్మాయి గురించి నేను చెప్పిన ఆల్రెడీ వాళ్ళతో మాకు వాళ్ళు వేయింది మాకు తెలియదు. సరే చేసుకున్నారు, ఏదైనా మాట్లాడుతుంటే మాట్లాడడం మీరు పిలిపిస్తా అంటారు కదా, పిలిపించినాక స్టేషన్ కూడా నేను పేపర్ రాయించుకుందాం అని చెప్పి అట్లా కూడా మాట్లాడినా. వాళ్ళు డైరెక్ట్ మొన్న దాడి చేశారు. ఇది రెండోసారా? మొన్న 5 రోజులు పెళ్లి చేసుకొని సారు ఏమన్నాడంటే మేడం కూడా మాట్లాడితే పెద్ద పట్ల అంటే పిలిపిస్తా అంటే ఏం మాట్లాడతారు అట్లా విలువరాదని ఎస్ఐ కూడా అన్నాడు. ఎస్ఐ అన్నాక కూడా సరే బాబు ఒకసారి ఏమో మాట్లాడతారట అమ్మాయితో అంటే సరే సార్ నేను పిలిపిస్తా మీ మాట మీద కాదంటే పెద్ద మనుషులు అమ్మగట్టు ఏదైనా రాయించుకోవాలంటే సరే తీయని అట్లా కూడా చెప్పిన. సరే అన్నాక అంతే కింద మనం ఎవరికి ఈ దాడి చేసారు. వాళ్ళు ఎంతమంది చేశారు? దాదాపు వాళ్ళు కుటుంబం మొత్తం వాళ్ళు ఎంత ఫ్యామిలీ ఉన్నారు అందరూ నన్ను ఎగబడ్డారు. కట్టరవుతులు పట్టినట్టు చేశారు, అంగడంగడి చేశారు. నేను తిందామని మా బాబాయ్ రామ్మనపోతుంది రాకపోదు నువ్వు కారు ఉంది కదా పోయిదాం దారా అంటే సరే తీ బాబాయ్ పోయిదా అన్న. వాళ్ళు ఆపేరు ఇంకా వాళ్ళు ఆపకపోతే పరిస్థితి ఘోరం ఉంటుంది. ఇంకంతా వచ్చారు పైపులతో అంతలో అయినా అని అంగి అంత దింపారు. మొత్తం బ్లడ్ అంతా వెళ్ళింది. నేను తినలేక పెయింది తిరుగుతుంది. కార్లకి వెళ్ళి ఆడలు మొగలు మొత్తం